హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇంకా ఈరోజైతే మండే అనమాట. ఇంకా నేనైతే టిఫిన్ అయితే ఉప్మా చేశాను ఈరోజు. ఇప్పుడు టైము నాకు తెలిసి 8 అయింటుంది అనమాట. మా ఆయన అయితే స్నానం చేస్తున్నాడు. ఇంకా చూడండి, ఉప్మా అయితే చేశాను అనమాట. ఇప్పుడే గ్యాస్ ఆఫ్ చేసినాను అనమాట. కొంచెం అలా మగ్గితే బాగుంటుంది అనమాట. ఇంకా ఇక్కడైతే సలాడ్ కూడా చేసుకున్నాను, నాకు మా ఆయనకి అనమాట, ఇద్దరికి. ఇంకా ఇక్కడైతే ఇది స్మూతీ చేసుకున్నాను అనమాట. అవకాడోది అయితే. రాగి మాల్ట్ అయితే చేసుకోలేదు ఈరోజు, ఇదే అనమాట. రాగి మాల్ట్కి బదులుగా ఇదే అనమాట. మిక్సీ పట్టినాను, వేసుకొని తినాలి. తర్వాత నిన్న చిక్పేటలో అయితే ఏమేమి తీసుకున్నామో మీకు చూపించలేదు కదా. ఈరోజు అయితే మీకు చూపిస్తాను ఏమేమి తీసుకున్నాము, ఎంత పడినాయి కాస్ట్ అన్నీ కూడా ఈరోజు షేర్ చేస్తాను మీకు. ఎవరికైనా కావాలంటే తీసుకొని రావచ్చు వెళ్ళి. మనకి అమౌంట్ అయితే తక్కువకే వస్తాయన్నమాట ఏమైనా సరే. సరేనా? ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి మాత్రం అప్పుడే 10 అయ్యిందనమాట. ఇక చూడండి, నేనైతే మాత్రం నిన్న చిక్పేట వెళ్ళాం కదా. ఏమేమి తీసుకొని వచ్చినా అనేసి మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను. చూడండి, ఇదైతే చిన్న టాప్ అనమాట. మనకి జీన్స్లోకి డైలీ వేర్లోకి వేసుకోవచ్చు అనమాట. చిన్నది ఇంత వస్తుంది అంతే. ఇవైతే 2 తీసుకున్నాను అనమాట. చూడండి, మనకి సూపర్గా కనిపిస్తాయి అన్నమాట. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ జీన్స్లోకి కంఫర్ట్ ఉంటాయి అన్నమాట మనకి. ఇదైతే ఇది 100, ఇది 100 అనమాట, 200. అలాగే నాకు బ్యాగ్ లేదనేసి మీకు లాస్ట్ వీడియోలో చెప్తున్నాను కదా, ఇంకా బ్యాగ్ కూడా తీసుకున్నాను అనమాట. చూడండి, ఈ బ్యాగ్ అయితే మాత్రం ఎంత అనుకుంటున్నారో కామెంట్ చేయండి, చూద్దాం. ఇదైతే మాత్రం నాకు 200 పడింది అనమాట. బయట అయితే ఎంత ఉండొచ్చు మీరు చెప్పండి? 200 అనమాట. మనకి డైలీ అంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అన్నీ పెట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను ఇదైతే ఈసారి. చూడండి, ఎంత క్వాలిటీ అయితే సూపర్ ఉందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. ఒక రెండు మూడు జతలు బట్టలు పడతాయి అన్నమాట. వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళొచ్చు. బాగుంది. ఇంకో టాప్ తీసుకున్నాను, చూపిస్తాను. ఇంకా చూడండి, ఇదైతే ఈ టాప్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ టాప్ వచ్చేసరికి 250 అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. సారీ, 250 కాదు, 150 అనమాట ఇది. సారీ, 150 ఈ టాపు, 250 కాదు. నా కోసం అయితే ఇవి తీసుకున్నాను అనమాట. మళ్ళీ ఇంట్లోకి తీసుకున్నాను, అలాగే మా ఆయనకు కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా ఇంట్లోకి కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాము, ఫ్రూట్స్ కానీ అన్నీ కూడా. ఇంకా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా చిక్పేట అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట. మనకి సగానికి సగం రేట్లు అయితే తక్కువ ఉంటాయి అన్నమాట అక్కడికి. నేనైతే ఎప్పుడు పోలేదండి, ఫస్ట్ టైం పోయినాను. నాకైతే బాగా వర్త్ అనిపించింది. ఇంకా తెలిసింది కదా, ఇంకా అప్పుడప్పుడు అక్కడికే వెళ్దాము, తక్కువకి దొరుకుతాయి అన్నమాట. ఇలాంటి డ్రెస్సులు కానీ ఏమైనా ఇంటికి కావాల్సినవన్నీ కూడాను తక్కువకి దొరుకుతాయి అన్నమాట. ఇంకా చూడండి, ఇవైతే నేను ప్రీవియస్ వీడియోలో అయితే మా బాబుకి అయితే అక్షరాభ్యాసం చేపియాలని చెప్పేసి చెప్తున్నాను కదండి. అదైతే కొంచెం పోస్ట్పోన్ అయ్యిందనమాట. ఈ మంత్లో చేపిద్దామనేసి మేము అనుకున్నాం అనమాట. అసలు డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాము, కానీ ఆషాఢంలో చేపించకూడదనేసి ఎవరో మా ఆయనతో అన్నారనమాట. అందుకని చెప్పేసి పోస్ట్పోన్ అయ్యింది. ఇంకా ఆషాఢం ముగిసిన తర్వాత అయితే చేపిద్దామనేసి ఫిక్స్ అయ్యామన్నమాట. నేనైతే ఎప్పుడైనా అప్డేట్ ఇస్తాను మీకు. మేమైతే శృంగేరిలో చేపిద్దామనేసి అనుకున్నాం అనమాట. ఇంకా అలా అన్నారు కాబట్టి మేము పోస్ట్పోన్ చేసుకున్నాము. లేకపోతే ఈ వీక్లో ఉండేదన్నమాట. మా బాబు అయితే అక్షరాభ్యాసం అయితే మాత్రం
పోస్ట్ పోన్ అయ్యింది. అలాగే ఒక్కరైతే కామెంట్ చేశారనమాట లాస్ట్ వీడియోలో అయితే మాత్రం, ఎప్పుడు అన్నమాట అనేసి అంటూ ఉంటావు అని చెప్పేసి మన సైడ్ వాళ్ళే అనమాట కన్నడలో కామెంట్ చేశారు. అదైతే నేను ఎన్నిసార్లు చేంజ్ చేసుకుందాం అనుకున్నా అదైతే అంటే నోటికి వస్తుంది అనమాట, అంటే ఊతపదం లాగా అనమాట. నేను చేంజ్ చేసుకోవడానికి అవ్వట్లేదు, ట్రై చేస్తాను కానీ వస్తుంది అనమాట అప్పుడప్పుడు. నేనైతే చాలాసార్లు అనుకున్నాను, నేనే అనుకున్నాను అనమాట చేంజ్ చేసుకోవాలి ఇది, అది అసలు అవుతూ ఉండలేదు అనమాట నాకైతే మాత్రం. ఇంకా వీడియోని అయితే నేను సాయంత్రం అయితే కంటిన్యూ చేశానండి. ఇంకా మా ఆయన అయితే ఇది కార్న్‌ఫ్లోర్ అయితే ఇంట్లో లేకుండే అనమాట, అందుకని చెప్పేసి ఇంకా కార్న్‌ఫ్లోర్ కూడా తీసుకువచ్చినాడు మా ఆయన అయితే డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు. అయితే ఇంట్లో కాలీఫ్లవర్ ఉంటే గోబీ అయితే చేస్తున్నాను అనమాట. ఇదైతే మా ఇంట్లో ఫుల్ ఫేవరెట్ అనమాట, అసలు అందరికీ బాగా ఇష్టం అనమాట. మా బాబు కూడా బాగా తింటాడు కూడా, అందుకనేసి ఎప్పుడు చేస్తూనే ఉంటాను అనమాట. ఇది ఏమంటే అసలు క్లీనింగే అనమాట, కొంచెం కష్టం అనమాట. ఇదైతే మాత్రం ఒక 1.5 అవర్ పడుతుంది అనమాట క్లీనింగ్కేనే. అది తప్పితే ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది, ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. కార్న్‌ఫ్లోర్ ఒక్కటి ఉంటే ఇంకా ఇంట్లో ఉండేవి అన్నీ కూడా వేసుకొని ఇంకా స్నాక్స్ లాగా చేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. ఇంకా మా ఇంట్లో అయితే ఫుల్ ఫేవరెట్ అనమాట. ఇంకా ఇంట్లో ఇంకా నైట్ డిన్నర్ అయితే మాత్రం ఇది టమాటో కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంట్లో కొంచెం అంతా పాలకూర ఉంటే అదైతే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇదైతే మా ఇంట్లో ఫేవరెట్ అనే చెప్పొచ్చు అనమాట. ఇదైతే రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. చాలాసార్లు నేను వీడియో షేర్ చేస్తున్నాను అనమాట ఈ కర్రీ రెసిపీ అయితే మాత్రం. మా ఆయన అయితే చూడండి, మా ఆయనకి కూడా ఫుల్ ఇష్టం అనమాట, బాగుంటుంది కూడా అసలు అన్నంలోకి అయితే మాత్రం. పాలకూర అయితే కొంచెమే ఉందన్నమాట, అదంతా అయితే వేసుకుంటున్నాను నేనైతే. ఒక పక్క అయితే అలాగే ఇంకా వాషింగ్ మిషన్ అయితే డిస్కేల్కి అయితే పెట్టినామన్నమాట, డ్రమ్ క్లీనింగ్కి అయితే పెట్టినాము. ఇదైతే కంపల్సరీగా మనకి ఒక 1 మంత్కి ఒకసారి అయినా సరే ఇది డ్రమ్ క్లీనింగ్ అయితే చేసుకోవాలన్నమాట, లేకపోతే బట్టలన్నీ కూడా నీట్గా క్లీన్ అవ్వవు అనమాట. స్మెల్ కూడా వస్తుంటుంది, మిషన్ అయితే మాత్రం చెడిపోతుంది కూడా తొందరగా. మనం ఏ వస్తువు తీసుకున్నా సరే దాన్ని మెయింటెనెన్స్ అనేది చాలా ముఖ్యం అనమాట. ఇది కూడా అంతే, వాషింగ్ మిషన్ అనేది మనం బాగా చూసుకుంటేనే అది కూడా, లేకపోతే చెడిపోతుంది అనమాట. ఇంకా కర్రీ కూడా ఎండింగ్ వచ్చేసింది చూడండి, ఇంకా ఇది కూడా సూపర్గా రెడీ అయిపోయింది. రైస్ కూడా ముందుగానే చేసేసాను అనమాట, ఇంకా మా బాబుకి కూడా పెట్టి ఇవ్వాలి. ఇదైతే కొంచెం స్పైసీగా చేశాను అనమాట, నాకు స్పైసీగానే చాలా ఇష్టం అనమాట ఇదైతే, అందుకని చెప్పేసి కారం ఎక్కువ వేస్తాను. అన్నంలోకి అయితే బాగుంటుంది అనమాట. ఇంకా పక్కన అయితే మా బాబుకి అయితే పెరుగన్నం అయితే కలుపుతున్నాను నేనైతే మాత్రం. ఇంకా మా బాబు అయితే తినడు అనమాట కారం ఉంటే, అందుకని చెప్పేసి వాడికి ఇంకా సపరేట్గా పెరుగన్నం అయితే కలిపేశాను. ఇంకా మేమైతే అన్నం తినేసి ఒక మూవీ కూడా చూసేసామన్నమాట. మూవీ చూసేసి పడుకున్నాము. ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడికే ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, బాయ్.